ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ నుంచి నీరు ప్రవాహం రావడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో అత్యధికంగా 37.30 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పాల్వంచ కిన్నరసామి ప్రాజెక్టుకి భారీగా వరద నీరు పోటెత్తింది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులుగాను ప్రస్తుతం 401.50 అడుగుల మేర నీటి మట్టం చేరింది. ఇన్ఫ్లో 3,500 క్యూసెక్కులు ఉంచి ప్రాజెక్ట్ అధికారులు డ్యాం 2 గేట్లు ఎత్తి అవుట్ఫ్లో ద్వారా 10,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. కిన్నరసామి ప్రాజెక్ట్ 2 గేట్ల ఎత్తివేయడంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైరన్ ద్వారా అధికారులు హెచ్చరికలు జారీ చేసి ఏజెన్సీ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాల కారణంగా కిన్నరసామి డ్యాంలోకి వరద నీరు భారీగా చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ జలకలను సంతరించుకుంది. ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు. ప్రజల పక్షాన ఢీ అంటే ఢీ.